కడప జిల్లా బద్వేలు పురపాలక సంఘంలో దాహం కేకలు మిన్నంటాయి. పన్నులు సక్రమంగా వసూలు చేస్తున్న పాలకవర్గం తాగునీటిని సరిగ్గా అందించడం లేదు. ఇదే అదనంగా ట్యాంకర్ల యజమానులు ఒక్కో బిందెను 5 రూపాయలకు విక్రయిస్తున్నారు. గుక్కెడు నీటి కోసం పట్టణాలు పల్లెలు అల్లాడుతున్నాయి. రోజంతా నీటి కోసం ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. పనులకు వెళ్లకుండా వేకువజాము నుంచి నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. కడప జిల్లా బద్వేలు పురపాలక సంఘం పరిధిలో బిందెడు నీటి కోసం స్థానికులు చేయని ప్రయత్నం లేదు. సుమారు 70,000 జనాభా ఉన్న ఇక్కడి మున్సిపాలిటీలో కుళాయిల ద్వారా నీరు రాకపోవడంతో స్థానికుల ఇక్కట్లు వర్ణనాతీతం. పురపాలికలో 4,500 ప్రభుత్వ కుళాయిలున్నాయి. 1,500 కనెక్షన్లకు నీళ్లు రావు. మిగిలిన వాటికి 20 రోజులకు ఒకసారి వస్తాయి. అది కూడా తాగడానికి పనికిరాని ఉప్పు నీరు. ఫలితంగా ప్రజలకు నీటి ట్యాంకులే దిక్కవుతున్నాయి. 20 రోజులకు కుళాయిలకు వచ్చే ఉప్పు నీరు, 10 రోజులకు ఒకసారి వచ్చే మంచినీటి ట్యాంకర్ల కోసం ప్రజలు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూడటం నిత్యకృత్యంగా మారింది. తాగునీటి బోర్లు పనిచేయకపోవడం వల్ల పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. అధికారులకు చెప్పినా పట్టించుకున్న వారే కరువయ్యారని స్థానికులు వాపోతున్నారు. ఈ ట్యాంకర్ వస్తే మాకు 15 బిందెలు నీళ్లు కూడా సరిగా రావు. ఆడికి పోయి ఉప్పు నీళ్ళు తెచ్చుకొని వాడుకుంటాను. మాకు అందుకే ఉప్పు నీళ్ళన్నా వస్తే సరే. ఇంక ఎండాకాలం వచ్చేది ఇంకా సాగు మాకు అగసాట్లు. కొలాయి నీళ్ళు ఒక్క సుక్కరావు. మేమేమి బోరింగ్ తయారు చేయమంటే పైపులు ఎత్తపోయి తెచ్చేయకపోయి మేము ఏ విధంగా తాగాల అడిగితే ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేస్తాడు. ఏమి చేసాము నీళ్ళు లేకపోతాను. 10 రోజులకు ఒకసారి కుళాయిలో నీళ్ళు వస్తాయి. అది మేము ఫోన్ చేసి బలవంతం చేసి ఫోన్లు చేసి వస్తేనే వస్తాయి, లేకపోతే ట్యాంకర్ మాత్రం వారానికి 10 రోజులకు ఒకసారి వస్తుంది. అప్పుడు ఇంటికి ఇన్ని పట్టినా అంటే మీరు పట్టినా మేము ఇన్ని పట్టినా కొట్లాట్లు. కనీసం ఒక 10 days కూడా వాటర్ రావట్లేదు. వచ్చిన వాటర్ ఒక 1/2 hour వస్తాయి. బాత్రూమ్కి వెళ్ళి ఒక చెంబు వాటర్ తీసుకెళ్ళి అడ్జస్ట్ చేసుకుంటున్నాం తప్ప ఏం చేయట్లేదు. ఇంకా 2 days ఒకసారి స్నానం చేసే పరిస్థితి ఒకసారి వస్తాను. కుళాయిల ద్వారా ఎక్కడా నీరు వచ్చే పరిస్థితి లేకపోవటం వల్ల అధికారులు చెన్నంపల్లె, కామరాపురం ప్రాంతాల నుంచి రోజు 10 ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అయినా స్థానిక జనాభాకు అవి ఏమాత్రం సరిపోవటం లేదు. ఫలితంగా ప్రజలు మంచినీటి ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. ఇది అదనుగా భావించిన ట్యాంకర్ల యజమానులు బిందెకు 5 రూపాయలు వసూలు చేస్తున్నారు. విధి లేక నీటిని కొనుగోలు చేయాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీళ్లతో చాలా ఇబ్బంది ఉందా మాకు. కుళాయిలు ఉన్నాయి కానీ కుళాయిలకు నీళ్లు రావడంలా. ఎప్పుడో మబ్బులు ఎప్పుడు వస్తాయో ఏమో తెలియదు. ఇంకా పగులు వచ్చినప్పుడు పట్టుకుందామంటే కరెంట్ లేదు. పన్నులేమో కడతా అంటే నీళ్లు లేకుంటే ఇబ్బందే కదా. సరిగ్గా ఉప్పు నీళ్లు కూడా పీల్చడంలే. మాకు ఇక్కడే మున్సిపాలిటీ ఉన్నా కూడా ఏం లాభం ఉంది. మాకు నీళ్ళు వచ్చినప్పుడే పట్టుకుంటాను. మేము ఎంత పోయి చెప్పినా కూడా మాకు వదలడంలా నీళ్లు. 5 రూపాయల క్యాన్ వచ్చినప్పుడు అప్పుడు మేము అవి వేసుకుంటాం. వాటర్ ప్రాబ్లం అయితే చాలా ఎక్కువగా ఉంది, కానీ ఇక్కడ అస్సలు పట్టించుకోవట్లేదు. మాకు మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గరే మా వీధిలోనే ఉంది, కానీ మాకు అస్సలు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు సాల్వ్ చేయట్లేదు. బ్రహ్మం సాగర్ నుంచి బద్వేలుకు పైప్ లైన్ ద్వారా మంచినీటిని తేవాలనే ఉద్దేశంతో 3 ఏళ్ల కిందట 107 కోట్ల రూపాయల ప్రపంచ బ్యాంకు నిధులతో ప్రవేశపెట్టిన పథకం నేటికి రూపుదాల్చలేదు. ఫలితంగా ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి కష్టాలు తీర్చాలని ప్రజలు వేడుకుంటున్నారు.